క్రీస్తు మాటలుగా మీకు ప్రకటించడానికి మాకు ఇచ్చిన ఆ దేవాతి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మీరు అందరూ బ్రతకాలని దేవుని మాటలుగా మీకు ప్రకటించడానికి ఈ కాలనీలోకి వచ్చాము. ప్రేమైన దేవుని వాళ్ళారా, దేవుని ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే, దేవుడి లోకముని ఎంతో ప్రేమించానని రాయబడింది. ఎంతగా ప్రేమించాడని బైబిల్ చెప్తున్నదంటే, వెల ఇచ్చి ఆయన విలువ ఇచ్చి కొనబడినది ఏదంటే, ప్రభువైన యేసుక్రీస్తును మన కొరకు బలియాగము చేసినంతగా ప్రేమించాడు. ఆ ప్రేమను ఎవరు తెలుసుకోలేకున్నారు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళు అందరి లోకములో బ్రతుకుతూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకంటే దేవుడు మనకు గిఫ్ట్గా ఇచ్చాడు యేసుప్రభుని. యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి రావాల్సిన అవసరం ఉన్నదంటే, మానవులందరి కొరకు ఈ లోకానికి పంపించాడు. అవునండి, బైబిల్ అడిగినట్టయితే దేవుడు పరలోకంలో యేసుక్రీస్తుని గురించి రాయబడిన ప్రకారం ఈ లోకానికి వచ్చాడు, శిలువపై మరణించాడు, ఆయన 3 రోజులు సమాధిలో పెట్టబడ్డాడు, తిరిగి సజీవుడిగా పరలోకానికి ఆరోపణయ్యాడు. ఎందుకు ఆయన మరణించవలసిన వచ్చిన అవసరత ఉన్నదంటే, భూమి మీద ఉన్న అందరూ ఏ భేదము లేదయ్యా. మరణం అనగా ముషిలి ముతుక పిల్ల పెద్ద యవన కాలం అనేది లేదు. మరణము అందరికీ వస్తున్నది, అందరికీ సంప్రదిస్తున్నది మరణము. కాబట్టి మరణం విలువ తెలియని పరిస్థితుల్లో బ్రతుకుతున్న వారందరికీ ఆయన మరణం విలువ తెలియపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. అవునండి, బైబిల్ చెప్తున్నది ఆత్మ జీవిస్తుంటది ఎప్పుడు, శరీరము నిష్ప్రయోజనము అంటున్నాడు. అంటే నిష్ప్రయోజనమైన శరీరం గురించే ఈ భూమి మీదగా ఎంతో కష్టపడుతున్నాం, ఎంతో బాధపడుతున్నాం. ఈ శరీరం గురించే ఒకరికి ఒకరు దోసుకుంటున్నాము, ఒకరిని పట్ల బ్రతుకుల్లో ఇలువలోని బ్రతుకులు బ్రతుకుతున్నాం. దేవుడు ఇచ్చిన శరీరాన్ని పవిత్రంగా ఉంచుకొనక దీన్ని అపవిత్రపరిచి దీన్ని ఇష్టానుసారంగా వాడుకుంటున్నాం. అందుకే యేసు ప్రభు వారు చెప్తున్నాడు, మరణం విలువ తెలియని పరిస్థితుల్లో మీరు బ్రతుకుతున్నారయ్యా, నా మరణాన్ని చూడండి అంటున్నాడు. ఆయన మరణం ఎలా ఉన్నదంటే ఘోరమైన మరణం. ఆయన మరణం చాలా భయంకరంగా ఉన్నది. ఆ మరణాన్ని మనం ముందు పెట్టుకుంటే మనకు మరణ భయం నుండి విడుదల పొందుతాము. యేసు ప్రభు వారు మరణించాడు, సమాధి చేపట్టాడు, తిరిగి పరలోకానికి సజీవుడుగా వెళ్ళిపోయాడు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన మరణించాడు, లేచాడు. మేము ఎక్కడ మరణిస్తామని, మరణిస్తే మేము ఎక్కడ లేపబడతామని చాలా మంది అనుకుంటున్నారు. కాదయ్యా, ఆయన కూడా మన అలాగనే ఆకారాన్ని శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన కూడా మనలాగనే భోజనం తిన్నాడు, మనలాగనే అన్ని ఈ భూమి మీద తిరుగులాడుతూ దేవుడు ఇచ్చిన ప్రణాళికలు ఏది అని ప్రపంచానికి తెలియపరిచాడు. మనిషి మరణము ద్వారా భయం లేదనుకుంటున్నారు, ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నారు. కానీ మనిషి మాత్రము ఎప్పటికైనా మరణించి ఉన్నంత లోకానికి వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోవాలంటే ఈ భూమి మీదగా యేసు ప్రభు రక్తం ప్రతి పాపముల నుండి పవిత్రుగా చేయాలని రాయబడినది. అవునండి, ఆయన ప్రతి ఒక్కరిని పవిత్రులుగా చేయడానికినే యేసు రక్తములో నుండి పవిత్రులుగా చేయాలని ఈ లోకానికి వచ్చాడు. కానీ అందరు ఎలా ఉన్నారంటే, దేవుని మాటలు వినాలని కానీ, దేవుడి మాటలు అంగీకరించాలని కానీ, దేవుడు అంటే భయమే లేని పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. అవును, దేవుడు అంటే భయం లేదు, ఆయన వాక్యం అంటే భయం లేని పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. అలాంటి వారి గురించి మీరు వినకపోయినా నా మాటలుగా మీరు ప్రకటించమన్నాడు దేవుడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక మాటను మనం ఆలోచింప చేసినట్టయితే అందరికీ చెల్లిస్తున్నాడు. ఇదిగోండి, మీరు నన్ను రక్షకుడిగా మీరు అంగీకరించారు కాబట్టి మీరు
ఏం చేయాలి? సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. అవునండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపడుతున్నది. అవునండి, ఎందుకు నమ్మకపోతే శిక్ష? దేవుడు ఎందుకు దాన్ని రాయించాడు? మనం ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? ఏదులే, ఆయన వాళ్ళు వస్తున్నారు, ఏదో ప్రకటించుకుంటున్నారు, వారు వాడక చొప్పున వెళ్ళిపోతున్నారు అని అనుకుంటున్నారు. కాదయ్యా, అందరూ మారు మనసు పొందాలని, అందరు ఈ భూమి మీద ఉన్న వారందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మీరు ఏం చేస్తున్నాడంటే, ఆయన నమ్మిన వాడు రక్షింపబడతాడని బైబిల్ చెప్తున్నది. నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందా? అవునండి, దేవుడు బైబిల్లో ఏ మాట రాయించినా వాస్తవం. నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని ఎందుకు రాయబడినదంటే, ఆయన ఈ లోకానికి వచ్చి మానవులందరి కొరకు మరణించాడు కాబట్టి, ఆయన మరణ వేదన అనుభవించాడు కాబట్టి ఈ భూమి మీద ఉన్న వారందరికీ సాక్షి అది అనుగరింపబడుతుంది. అంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రావడము, మరణించడము, సమాధి చేయడము, తిరిగి సజీవుడిగా లేయడము. అంటే సజీవుడిగా లేచి సర్వ జనాంగానికి 40 రోజులు ఆయన అగపడుతూ, ఈ భూమి మీద ఉన్న వారికి కూడా మరో బ్రతుకు ఉన్నది, మీ బ్రతుకులను మీరు ఈడికి అనుకుంటున్నారా? మీ జీవితము సమాధి తోట వరకే అనుకుంటున్నారా? కాదయ్యా, మీ జీవితము సమాధి తోట వరకే కాదు, మీ జీవితం మరో బ్రతుకు ఉన్నది. ఎందుకంటే పుట్టాము కాబట్టి లోకం ఉన్నదని చూస్తున్నాం. తల్లి, చెల్లి, పెద్దమ్మ, చిన్నమ్మ, సూర్యుడు, నక్షత్రములు, ఈ విశ్వము, ఈ రంగుల ప్రపంచం ఉందని పుట్టాము కాబట్టి లోకమున్నదని చూస్తున్నావు కదా. మరణిస్తే మరో లోకమున్నది. ఆ లోకములో నువ్వు బ్రతకాలంటే యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించాలి. అవును, ఆయన రక్షకుడుగా అంగీకరించిన వారికి ఏ శిక్ష విధి లేదని బైబిల్ చెప్తున్నది. అందుకే సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష అంటున్నాడు. అవునండి, దేవుని మాటలు వాస్తవం కాబట్టి ఆ వాస్తవమైన సంగతులు మీకు తెలియపరచడానికి యేసు క్రీస్తుని గురించి మీకు ప్రకటిస్తున్నాం. అవును, ఆ మాటలు వింటే మీరు బ్రతుకుతారయ్యా, లేకపోతే శిక్షకు లోనవుతారు. దిడపడించడానికి మేము రాలేదు. దేవుని మాటలు ఈ విధంగా రాయబడినవి. దేవుని పాటల ప్రకారం మీరు బ్రతకండి, దేవుని సువార్తగా మీకు ప్రకటించడానికి మన జోలాపురం గ్రామం కాలనీలో మీకు ప్రకటిస్తున్నాం. యేసు ప్రభువుని మాటలు మేము తెలియపరుస్తున్నామంటే, కరుణామయుడు, ప్రేమమయుడు అని మనము ప్రేమతోనే ఆడికే వెళ్ళిపోతున్నాం. కానీ నమ్మని వానికి శిక్ష అంటున్నాడు. శిక్ష ఖచ్చితంగా అంటున్నాడు. అంటే అవునండి, మీరు నమ్మితే బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు. కానీ యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించకుండా ఈ లోకమే శాశ్వతం అనుకొని మరణించిన వాడు శిక్ష విధింపబడతాడని రాయబడి ఉన్నది. అంటే ఇద్దరు ఉదాహరణగా మీకు తెలియపడుతున్నాను. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడైన లాజరు ఉన్నాడు. ధనవంతుడు చెబుతున్న మాటలు తన ఆకారముతో తన శరీరాన్ని తన ఇష్టం వచ్చినట్ట తాగాడు, తిన్నాడు. తన బ్రతుకు విలువ తెలియకుండా, దేవుడనే మాట లేకుండా సుఖపడ్డాడు. ఈ భూమి మీద బ్రతికాడు. దేవుని గురించి తెలుసుకున్నా అది తెలియని రీతిలోనే బ్రతికాడు. కానీ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు లాజరు. ఆయన కూడా బ్రతికాడు. ఈ భూమి మీద తన అరికాలి మొదలుకొని నన్నెత్తి వరకు ఆయనకు చెడ్డ పుళ్ళు పుట్టినా, తన శరీరము క్షీణించకపోయినా ఆ దేవుని కొరకు బ్రతికినట్లు బైబిల్ చూస్తున్నాం. అంటే ఒక ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినాడు, ఆస్తినిచ్చినాడు దేవుడు, కానీ తన ఇష్టానుసారంగా బ్రతికాడు. కానీ ఇంకొక ఆయన ఉన్నాడు, లాజరు అనే మహానుభావుడు ఉన్నాడు.
తనకు అనుకూలము చర్యము లేకపోయినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, కన్నీళ్లు వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదనలో అనుభవించాడు. బాధను అనుభవించిన వాడు పరలోకములో దేవుని సన్నిధానములో కళ్ళు తెరిచాడు. ఈ భూమి మీదగా దేవుని మాటలు నమ్మకుండగా, దేవుని ఆలోచనలు నడవకుండగా, ఈ లోకమే సాచితం అనుకొని మురికి జీవితంలో బ్రతికిన వాడు ఎక్కడ కళ్ళు తెరిచాడని బైబుల్ చెప్తున్నదంటే పాతాళములో కళ్ళు తెరిచాడయ్యా. అవును, శిక్ష విధింపబడక మునిపే మీరు సురక్షకుడుగా యేసును అంగీకరించాలని దేవుని వాక్యం చెప్తున్నదయ్యా. అవును, దేవుని మాటలు విని విడిచిపెట్టిన వారుగా ఉన్నారా, లేకపోతే దేవుళ్ళ బ్రతకాలని అనుకుంటున్నారా? అందుకే ఇలాంటి ఉదాహరణలు ఎన్నో సంగతులు చెబుతూ ఆయన మరణము ద్వారా, యేసు ప్రభు మరణము ద్వారా ప్రపంచానికి చాటి తెలియపరిచాడు. మరణం భయం నుండి మీకు తొలగిస్తున్నాను. మరణం అంటే మీరు భయపడుతున్నారా? మరణం భయములో నుండి మిమ్మల్ని తొలగిస్తున్నానని ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి సజీవుడుగా పరలోకానికి ఆరోపణయ్యాడు. అయితే అందరిని పిలుస్తున్నాడు, సమస్తమైన జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానని తెలియపడుతున్నాడయ్యా. ఆయన మాటలు వింటే బ్రతుకుతామయ్యా. ఆయన మాటలు జీవంగల మాటలు, ఆయన మాటలు మన పరలోకానికి నడిపించే మాటలు, ఆయన మాటలు వింటే బ్రతుకుతాము. కాబట్టి యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించండి. దేవుని మాటలుగా మీరు అంగీకరించి మీ జీవితాలను మార్చుకోండి. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ఇదో దేవుని రాజ్యం సమీపించినది కాబట్టి మారు మనసు పొంది సువార్త నమ్మండి అంటున్నాడు. నమ్మండి సువార్త, మీ బ్రతుకులు మార్చుకోండి అంటున్నాడు. అవును, మన శరీరం మారిపోతున్నది. రోజు రోజుకి శరీరం ఇలా ఉంటుందా? బాల్య దినములో ఉంటావు, బాల్య దినములో తల్లి సాటిలో తల్లి దగ్గర ఉంటావు, తల్లి సాటిలో అలాగనే నీ జీవితం అలాగనే ఉంటుందా? యవన కాలం వస్తుంది, యవన కాలంలో నువ్వు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. యవన కాలం కూడా అదే పరిస్థితుల్లో ఉంటుందా? కానీ నడిప్రాయం వస్తుంది, నడిప్రాయం కూడా అలాగనే ఉంటుందా? వృద్ధాపాయానికి వస్తున్నావు. నీ శరీరము మార్పు పొందుతున్నది రోజు రోజుకి, కానీ మన జీవితాలు మార్పు చెందడం లేదు. మన శరీరంలో మన ఇంటికలు దగ్గరకు పడింది ఆయుషకాలమని, మన తల ఇంటికలు మీకు బోధ చేస్తున్నా, మన శరీరము బోధ చేస్తున్నా, మార్పు చెందని పరిస్థితుల్లో ఈ లోకమునే గుడ్డివాడు తలువులాడినట్టు ఈ లోకములనే తలువులాడుతున్నామయ్యా. గుడ్డివాడు ఎలాగైతే తలువులాడుతున్నాడో ఆ రీతిగానే తలువులాడుతున్నాము. కానీ మన శరీరము మార్పు చెందినా, కానీ మన బ్రతుకులు మార్పు చెందడం లేదు. మన శరీరము మనకే బోధ చేస్తున్నది, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీ శరీరము నీకు బోధ చేస్తున్నా, నీవు మాత్రం మార్పు చెందని పరిస్థితుల్లో బతుకుతున్నావు. అలాంటి వారి గురించి పిలుస్తున్నాడు యేసు ప్రభువు, అందరినీ పిలుస్తున్నాడు. సమస్తమైన జనులారా నా వద్దకు రండయ్యా, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానని తెలియపడుతున్నాడు. కాబట్టి యేసు ప్రభువు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. కాబట్టి యేసు ప్రభువును దేవుడుగా అంగీకరించండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును అందరూ రక్షణ పొందుతారు. ఇదే అనుకూలమైన సమయమయ్యా, ఇదే రక్షణ దినం, నేడే ఇదే రక్షణ దినం. కాబట్టి యేసు ప్రభువా, మా పాపాలను క్షమించడానికి ఈ లోకానికి వచ్చావు, నీ రక్తం ద్వారా మమ్మల్ని పవిత్రం చేయని ఒక్కసారి అడగండి. అయ్యా, మేము కళ్ళబొల్లి మాటలు చెప్పడానికి రాలేదు, యేసు ప్రభువుని వాస్తవం తెలుసుకున్నాం. కాబట్టి ఆ వాస్తవమైన సంగతులు మీకు తెలియపెడుతున్నాము. మీరు అంగీకరిస్తే రక్షింపబడతారు, అంగీకరించకపోతే శిక్షింపబడతారని దేవుని వాక్యం తెలియపడుతున్నది. కాబట్టి యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. కాబట్టి యేసును రక్షకుడుగా అంగీకరించుము. దేవుని మాటలు ఎందుకు కలిగి ఉండాలని దేవుని మాటలుగా చెబుతూ నేను వెళ్ళిపోతున్నాను.